అందరికి శనార్థులు. ఓ దిక్కు ధర్నాలు, ఇంకొక దిక్కు పామోజుల చర్చలు, సినిమాల కష్టాలు, ఇంకొక దిక్కు దొంగల భయాలు. ఇట్లా మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చినా కానీ ముందుగా నెత్తిగీతలు. ఎమ్మెల్సీ కవితక్క దీక్ష, బీసీలేనంట దేశానికి రక్ష. సీఎం రేవంత్ రెడ్డికి జలగ్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ట్వీట్ వైరల్. సినిమాల షూటింగ్ బంద్, షురు అయిన సినీ కార్మికుల జంగ్. కాంగ్రెస్ లీడర్ల ఢిల్లీ బాటా, బీసీ రిజర్వేషనే అందరి నోటా. అవునల్లా, మీరు నాన్నకు ప్రేమతో సినిమా చూసే ఉంటారు కదా. అందులో నాయన కోసం కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా చేస్తాడా? నాయన కోసం తిడతాడు, నాయన కోసం కొడతాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా లెక్కనే అచ్చం రాజకీయంలో కూడా నడుస్తుంది. ఆ సినిమా పేరు నాన్నకు ప్రేమతోనైతే ఈ సినిమా పేరు బిడ్డకు ప్రేమతో. బీఆర్ఎస్ రాజకీయం మొత్తము బిడ్డకు ప్రేమతోని అన్నట్టు నడుస్తున్నదుల్లా ఎమ్మెల్సీ కవితక్క సొంత పార్టీ లీడర్ల మీద కన్నెర్ర చేసినా అనరాని మాటలు అన్నా. సపరేట్ గా జాగృతితోని జంగు నడుపుతున్న కేసీఆర్ సార్ అయితే బిడ్డ మీద ప్రేమతోని ఏమంటలేడు. ఒకానొకప్పుడు కారు గుర్తు పెద్ద కేసీఆర్ సారు ఆలే నరేంద్రను, విజయశాంతి మేడంను, రవీంద్ర నాయక్ను, ఈటల రాజేందర్ సార్ను పార్టీ లైన్ దాటిండ్రని చెప్పి పార్టీలకెళ్ళి మెడల్ పట్టి నూకిండు. మళ్ళా ఎమ్మెల్సీ కవితక్క పార్టీ లీడర్లను తిడుతున్నా, సపరేట్ మీటింగ్లు పెడుతున్నా కేసీఆర్ సార్ కు మటుకు సీమ గుట్టినట్టు గుట్ట అనిపిస్తలేదేమో. ఈ ముచ్చట మీద కేసీఆర్ సార్ ను ముఖ్యమైన లీడర్లు కలిసినా అంత కుల్లం కుల్ల చెప్పినా లాభం లేకపాయే. చూడాలెన్నులో కవితక్క జోరు ఇట్లనే ఉంటే కారు పార్టీ పెద్ద సారు కవితక్కకు ఎసొంటి దెబ్బ కొడతాడో ఏమో. ముచ్చట వెట్టి మాట్లాడుతున్నాగానే మెడలకెళ్ళి షైన్ ఎత్తుకపోయేటోళ్ళను చూసినాం. చీకట్ల షట్టరు లేపి బంగారం ఎత్తుకపోయేటోళ్ళం కూడా చూసినాము. ఆఖరికి పానాలు తెచ్చి ఏటీఎం విప్పుకొని పైసలు ఎత్తుకపోయేటోళ్ళం కూడా చూసినాం. కానీ వీళ్ళేందబ్బా కొంచెం వెరైటీగా దొంగతనం చేసిండ్రు. ఓరి కొడుకో, డ్రైనేజ్ కాడకి అన్నోళ్ళు చూడుర్రి. డ్రైనేజ్ మీద ఉన్న ఇనుప కడ్డీలను మెల్లగా అటు ఇటు చూసి కదిలియబట్టే అన్నోళ్ళు అటు ఇటు చూసి కదిలిచ్చిరో లేదో ఆటో రుయ్యన రానే వచ్చింది. మెల్లగా డ్రైనేజ్ మీద ఉన్న ఇనుప కడ్డీలను ఆటోలకు ఎక్కించి పరారైనరు. ఇక ఇలా దొంగతనం ముదుగారు ఉన్నది కానీ ఎనక బండ్ల మీద వచ్చిన వాళ్ళు గుంతల పడితే వాళ్ళ బతికేమైతే చెప్పురి. ఈ షీప్ దొంగతనం ఏడైంది అనుకుంటురా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయింది. డ్రైనేజ్ మీద ఉన్న ఇనుప కడ్డీలనే ఇడుస్తలేరంటే ఇక ఇండ్లని ఇంకెట్లా ఇడుస్తారు ఎప్పురి? మొత్తం పోతం పడతారు. అవునా? ఈ తెలివిగల దొంగలు ఎవ్వరు టైంలో సిమ్మ చీకట్ల బాగానే దొంగతనం చేసిరు కానీ సిగరెట్ కెమెరా ఉందని మర్చిపోయిర్రు. అమరేంద్ర బాహుబలి అని నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మన ప్రాణ సంరక్షకుడిగా, మహారాజా సర్వ సైన్యాధ్యక్షుడిగా విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. అగో ఈ డైలాగ్ ఇంట అంటే సినిమా రిలీజ్ అనుకునేగలరు. అట్లా కాదు, అచ్చం బాహుబలి సినిమా లెక్కనే ఒక సీన్ రిపీట్ అయింది వల్ల చూడురి. ఈ వీడియో చూస్తా అంటే బాహుబలి సినిమా మళ్ళీ తీస్తున్నారా అనుకోగలరా సుమి? ఇది షూటింగ్ కాదు, నిజమే. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ల పెద్దారాలకు రోడ్లన్నీ మునిగినాయి. రోడ్లు మునిగేసరికి పాపం ఈ బుజ్జికి జ్వరం వచ్చేసరికి ఏం చేయాలనో సమజగాక అన్న అదే వరద నీళ్ళల్లా గిట్ల బిడ్డను ఎత్తుకుపోతాడు దావఖానకు. చూస్తా అంటే మస్తు బాధ అనిపిస్తుందిలే. మనం ఏం చేస్తాం మరి? మీది రాష్ట్రాల వానలేమో గట్ల బగ్గ కొట్టబట్టే, రోడ్లేమో గీతీర్ల నిండబట్టే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో మత్తు చక్కర్లు కొడుతుంది. ఊళ్ళో బాహుబలి సినిమా లెక్కనే ఉన్నది అని అంటారు కొందరు. బ్యాట్ బాల్ ఆటల, బడ్డీకే ఆటల రూల్స్ ఎట్లుంటాయో పార్టీలలో కూడా గట్లనే రూల్స్ ఉంటాయబ్బా. పార్టీల పెబ్బ ఎవరైతే ఉంటారో గాలి చెప్పినట్టే వినాలి, వాళ్ళు చెప్పినట్టే మాట్లాడాలి. అది ప్రెసిడెంట్ గారు రూల్ అన్నట్టు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరి రూల్స్ వాళ్ళకే ఉన్నాయి. మరి
కాంగ్రెస్ పార్టీ అంటేనే ఖతర్నాక్ పార్టీ. లోపల గులిగేది లేదు, మీదికి అలిగేది లేదు. ఏమున్నా డాక్టర్ రోగాన్ని బయట పెట్టినట్టు మనుషులున్న మాట బయట పెడతారు. అయితే ఇక ఇప్పుడేమైందంటారా, ముందుగా ఈ టీటీ చదువుర్రి. చదివిండ్రు కదా, ముఖ్యమంత్రి సారు విలేకరుల మీద అట్లా మాట్లాడిడు తప్పు. నేను విలేకరులకు మద్దతు తెలుపుతా అనబట్టే కోమటిరెడ్డి రాజగోపాల్ సారు ఇట్లా ఒకేసారి కాదుల్లో. మొన్న సారు 10 సంవత్సరాలు నేనే సీఎం అంటే కూడా మస్తుగా గరమైండు ట్విట్టర్లో. ఇక చూడాలేంలో కాంగ్రెస్ పార్టీ లొల్లి ఏడదాకపోతుందో ఏమో. బీసీల దిక్కున నేను మీ మాట విన్నాను అన్నట్టు ఇవాళ బీసీ రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష కార్యం ముంగటేసుకున్నది ఎమ్మెల్సీ కవితక్క. పాపం నిన్ననే మస్తు బాధపడ్డదోళ్ళు. దీక్షకు ఎట్లయినా పర్మిషన్ ఇవ్వాలని మరీ అన్నట్టే నిరాహార దీక్షకు నీళ్లు తాగకుండా పాలు తాగకుండా చేసిండ్రా లేదా అరుచుకుందాం నాండ్రి. ఎమ్మెల్సీ కవితక్క నిరాహార దీక్ష షురు అయ్యిందులో ఈ ఎల్ల మొదలు ఇంట్లో పూజ చేసి ఇంటోళ్ళ కాళ్ళకు దండం పెట్టి కదిలింది. ఇట్లా ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళినాక మహనీయులను మదిల దలుచుకొని చక్కగా ధర్నా చౌకు కొయ్యి నిరాహార దీక్ష షురు చేసిందులో. చూసిండ్రు కదా, బగ్గనే వచ్చిరు జాగృతి కార్యకర్తలు. మరి బీసీల రిజర్వేషన్ల కోసం ఉప్పడు ఉపాసం ఉండి అక్క ఏమంటున్నదో ఎన్నుండ్రి. ఇంతమంది ఇక్కడ కూర్చొని ఎందుకు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం? అనేక రకాల పోరాటం చేసినాం, రాజకీయంగా అడిగినాం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం, ప్రెస్ మీట్లు పెట్టినాం. మాకు కావాల్సింది ఏంది, ఆకాంక్ష ఏందని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. ఇవాళ బిల్లు పాస్ అయ్యి బీజేపీ మీద నూకేసి చేతులు దులుపుకుందామని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మాకు సంబంధం లేదు, ఇది రాష్ట్రానికి సంబంధించిన బిల్లని చేతులు దులుపుకుందామని బీజేపీ చూస్తుంది. ఈ వేదిక నుండి స్పష్టంగా ఇవాళ నేను ఛాలెంజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే, నిజంగా 42% మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్ధితో పెట్టిందైతే, ఏదైతే బీజేపీ చెప్తుందో ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి. మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టండి. ఇక్కడ పెడతారా, ఢిల్లీలో పెడతారా, రాహుల్ గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, సోనియా గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, మాకు సంబంధం లేదు. ఇన్నరు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీద బొంకబట్టే అని అనబట్టే అటెనక బీసీలకు 42% రిజర్వేషన్ ఇయ్యాలే, మీదికెళ్ళి ముస్లింలకు 10% పెంచాలే అని బాగానే డిమాండ్ చేసిందులో. సోనియా గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, మాకు సంబంధం లేదు. ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా డిక్లేర్ చేయండి, ముస్లింలకు 10% రిజర్వేషన్ మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి. ఒక క్లారిటీ ఇవ్వండి. దాంతో ఏమవుతుంది, ఇప్పుడున్న 42%లో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదు, ముస్లింస్ కి సపరేట్ గా 10% రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక అప్పుడు బీజేపీ మీద ఉంటది బాధ్యత. ఈ 42%లో ముస్లింస్ లేరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాలి. ఇన్నరు కదా, కవితక్క అడిగినట్టు ఇంతగానం రిజర్వేషన్ బీసీలకు ముస్లింలకు వస్తే బీసీలకు ముస్లింలకు ఎసొంటి కష్టాలుండయుల్లో. ఇట్లా కవితక్కనే కాదు, ఈ మీటింగ్ వచ్చిన చాలా మంది బీసీ లీడర్లు కూడా మస్తు గరం అయ్యిండ్రు. బీసీల రిజర్వేషన్ కోసం ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క లెక్క నడుపుతున్నదల్లో. కాంగ్రెస్ పార్టీది ఒక తొవ్వ అయితే బీఆర్ఎస్ పార్టీది ఇంకొక తొవ్వ, బీజేపీ పార్టీది అయితే ఇంకొక లెక్కలనే అవుతుంది. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రత్యేకంగా రయ్యమని యాడికో పోయిర్రు. ఎందుకోసం పోయిర్రో ఒక్కసారి అరుచుకుందాం రండి. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరు చేయని పని మేం చేస్తున్నామని చెప్పి మస్తు ఖుషీలు ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఉన్నది కదా, ఆ మీటింగ్ కు ఇట్లా ట్రైన్లలో కదిలిర్రు. చూసిరు కదా, మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అయితే మస్తు జోష్లు ఉన్నాడు, కార్యకర్తలు కూడా మస్తు జోష్లు ఉన్నారు. రైలు కోసం రయ్య ఉరకబట్టే కాంగ్రెస్ పార్టీ లీడర్ల మురిపం ఇట్లుంటే కవితక్క ప్రతిపక్ష లీడర్లు రిజర్వేషన్ ముచ్చట మీద అయితే కాంగ్రెస్ పార్టీని బాగానే అరుచుకుంటున్నదుల్లో. ఈ వేదిక నుండి స్పష్టంగా ఇవాళ నేను ఛాలెంజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే,
నిజంగా 42% మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్ధితో పెట్టిందైతే ఏదైతే బీజేపీ చెప్తుందో ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి. మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టండి. ఇక్కడ పెడతారా, ఢిల్లీలో పెడతారా, రాహుల్ గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, సోనియా గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, మాకు సంబంధం లేదు. ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా డిక్లేర్ చేయండి. ముస్లింలకు 10% రిజర్వేషన్ మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి. ఒక క్లారిటీ ఇవ్వండి. ఇన్నర్ కదా లీడర్ల ముచ్చటిట్లుంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు గల్లీలైతే బాగానే మురుస్తున్నారు గాని ఢిల్లీ పోయినాక ఏమైతుందో ఏమో. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ చూసి రాష్ట్రపతి మేడము ప్రధాని మోడీ సారు కరుగుతారో లేదో, బీజేపీ పార్టీ బీసీ బిల్లుకు ఓకే చెప్తుందో లేదో చూడాలేనుల్లో. సినిమాలకు ఏం కష్టాలు ఉంటాయి, పెద్ద పెద్ద ఏరియాలో సోపతి ఉంటారు, మస్తు పైసలు సంపాదిస్తారు అనుకుంటారు అందరు పబ్లిక్. కాకపోతే వాళ్ళకు కూడా మస్తు కష్టాలు ఉంటాయి వాళ్ళు. అందుకోసమే ఇలా సినీ కార్మికులు షూటింగ్లు బంద్ పెట్టిండ్రు. సినిమాలలో పనిచేసే కార్మికులు అందరు కట్టగట్టుకొని ధర్నాకు దిగిండ్రుల్లో జీతాలు పెంచాలని, మా జీవితాలు మార్చాలని. ఇంకా ఎన్ని దినాలు మేము ఇట్లా తక్కువ కూలికి పని చేయాలి అని మస్తు గరం అయిండ్రుల్లో సినీ కార్మికులు అందరు కలిసి. అట్లనే సినిమాలలో పనిచేసినాక పైసలు ఎంబడే ఇయ్యాలే, నడుమిట్లా ఎవడు పైసలు మింగొద్దు, మమ్మల్ని రాజకీయాలకు బలి చేయొద్దు అని చెప్పి సినీ కార్మికులు మస్తు కోరుతున్నారు. సినీ కార్మికులు ఈ ఎల్ల బంధుకు పిలుపునిస్తే ఒక సినిమాళ్ళు సినిమా చేస్తుంటే సినీ కార్మికులు అందరు కట్టగట్టుకొని పోయి సినిమా షూటింగ్ ను ఆపేసిండ్రు. మళ్ళా ఇక సినీ కార్మికులు ఈ తీర్ల ధర్నాకు దిగిర్రని చెప్పి సల్ల చెమటలు ఉట్టుకొచ్చి నిర్మాతలందరూ మీటింగ్ పెట్టిండ్రు. జనరల్ గా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇస్తున్న వేజ్ వెరీ హై వేజెస్. జనరల్ గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో వేజ్ ఇండస్ట్రీ కన్నా ఎక్కువ వేజెస్ ఉన్న ప్లేస్, బ్యాడ్ ఎకానమీ, బ్యాడ్ వేజ్ ఉన్నప్పుడు పెంచడం ఇంకా జరుగుతున్న మీటింగ్ గురించి నేను ఎంత పర్సెంటేజ్ చెల్లిస్తున్నారు? పర్సంటేజ్ కాదండి, ఇక్కడ కూడా ఒక పర్సంటేజ్ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీ, ఆల్ కేటగిరీస్లో పెరగదు. ఏ కేటగిరీకి పెంచాలో ఏ కేటగిరీకి పెంచకూడదు. ఇండస్ట్రీలో ఒక డ్రైవర్ బయట ఉంటే ఎంత ఉంటుంది, ఫిలింలో ఉంటే ఎంత ఉంటుంది అన్నది ఉంటుంది. అలా చూసుకుంటే ఆల్రెడీ 4 to 5 times హయ్యర్ దాన్ మార్కెట్ వేజ్ ఉంది. సో అది పెంచడం కరెక్టా కాదా? రెండవది ఆల్ యూనియన్స్ వచ్చేసి 5 lakhs 10 lakhs ఎంట్రీ ఫీల్ పెట్టి అలో ద న్యూ టాలెంట్, అది కరెక్టా కాదా అని అంటే కొన్ని ఫండమెంటల్స్ ఇష్యూస్. రోజు పని చేసుకొని బతికే సినీ కార్మికుల ముచ్చట మీద సినిమా శాఖ మంత్రులు కూడా పట్టించుకోవాలని చెప్పి కోరుతున్నారు. చూడాలెన్నుల్లో సినీ కార్మికుల కోరికలు తీరుతాయా లేకపోతే పాత తవ్వలనే పోతారా? చూసిరు కదా ఎట్లున్నాయో మరి ఖతర్నాక్ వార్తలు. చూసానుండ్రి మళ్ళీ ప్రైమ్ 9 TV. మళ్ళీ రేపు కలుద్దాం.